ఈ పాట పాడి వినిపించారు. నాకు ఆ విషయం గుర్తొచ్చింది. మా పొద్దున రాసుకున్నాను ఈ పాట పేరు, బ్రదర్ దగ్గర పాడించాలని. మంచిది. కొద్ది సమయాన్ని మనము వాక్య ధ్యానమునకు మనం ఈరోజు అప్పగిద్దాం. ప్రియమైన వార్లరా, ప్రతిరోజు ఉదయము మనము సాధారణంగా అందరూ చేసే పని ఏమిటంటే ఇల్లు శుభ్రపరచడం. ఏమమ్మా? ఉదయం చేసే పని ఇల్లు శుభ్రపరచడం. ఆ రీతిగా మన హృదయాలను మనము కొంత శుభ్రపరచుకునే ప్రయత్నం చేద్దాం. మస్ట్ అనేది మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది ఇంట్లోకి. దుమ్ము ధూళి అంటాం కదా, అదేవిధంగా మన హృదయాల్లో కూడా కొంత ఈ లోకంలో ఉన్నాం కనుక ఆ మలినం ఉంటుంది. ఆ మలినపు వాసన మనకు అప్పుడప్పుడు చూస్తుంటాం, ఆలోచన చేస్తుంటాం. వాటిని శుభ్రపరచుకునే ప్రయత్నం చేద్దాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన. ఎనిమిదవ వచనం. కీర్తనలు 8, 24:8. 24వ కీర్తనలో 8వ చరణం. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. అలాగే 10వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ సన్నిధిలో బలహీనుడను, ఎన్నిక లేని వాడనైన నేను నిలువబడి మాట్లాడవలసిన వాడనై ఉంటుండగా నాకు సహాయము చేయండి దేవా. అవసరమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను మేము జ్ఞాపకము చేసుకొని దీవెన మేలు కలుగునట్లుగా మాతో మాట్లాడమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానై ఉన్నటువంటి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వార్లరా, చదువుకున్నటువంటి వాక్య భాగములో దావీదు మహారాజు రాసినటువంటి ఒక మాట. ఈ రాజు ఎలాంటి వాడు? మహిమగల ఈ రాజు బల శౌర్యములు గల యెహోవా. ఈయన యుద్ధ శూరుడు. 10వ వచనములో చూస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ వాక్యము మనము చదువుతున్నప్పుడు యెహోవా బలమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. బల శౌర్యములు గల యుద్ధ శూరుడు, శక్తిమంతుడుగా మనకు కనిపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనము
ఆరాధనలో జ్ఞాపకము చేసుకుంటాం. యెషయా 6:3లో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచు ఉండిరి అని చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు కూడా, ఆయన పరిశుద్ధుడు, బలము కలిగినటువంటి యుద్ధ శూరుడు. ఈ రాజు మహిమ కలిగినటువంటి రాజుగా చూస్తున్నాం. ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. ప్రియమైన వార్లరా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక రాజు ఉన్నాడు. ఆయన మన రాజు. ఈయన మన రాజే, ఈయన మన రాజే. యూదుల రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఆ రాజు గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా 9:6లో మన రాజు బలవంతుడైన దేవుడు. ఈయన కూడా బలవంతుడే. యేసు ప్రభువు కూడా బలవంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు. అలాగే మత్తయి సువార్తలో మనము ఒక వాక్యము జ్ఞాపకము చేసుకుంటే, ప్రభువు చెప్పినటువంటి వాక్యము 16:27లో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఈయన కూడా మహిమ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభువు కూడా తన తండ్రి మహిమ గలవాడై, యెహోవా కూడా మహిమ కలిగినటువంటి రాజు, మన ప్రభువు కూడా మహిమ కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. ఆయన రాబోచున్నాడు. మహిమ కలిగిన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ప్రియమైన వార్లరా, బలవంతుడైనటువంటి దేవుడు, తండ్రి బలవంతుడు, ఆయన యుద్ధ శూరుడు, బల శౌర్యములు కలిగినటువంటి వాడు. కుమారుడు కూడా బలవంతుడు, మహిమ కలిగినటువంటి వాడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ప్రియమైన వార్లరా, మరి మనము మనం ఎవరు మనమంతా దేవుని బిడ్డలం. మనమందరము దేవుని బిడ్డలమే. యోహాను సువార్త 1:12 ఎందరూ తనను అంగీకరించిరో, ఎందరూ తనను అంగీకరించిరో వారందరినీ, అది చదువుకుందాం ఒక్కసారి మనం. యోహాను సువార్త 1 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు మనం అందరం ఆయన బిడ్డలం. యెహోవా తండ్రి బలవంతుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా బలవంతుడు. ఆయన బిడ్డలుగా మార్చబడినటువంటి మనము కూడా ఎవరమ్మా? మనము బలము లేని వాళ్ళమా, బలము కలిగినటువంటి వాళ్ళమా? బలము కలిగినటువంటి వాళ్ళం. మనము కూడా బలవంతులమే, జ్ఞాపకం పెట్టుకుందాం. కానీ ఒక్కొక్కసారి బలహీనులుగా మనకు మనమే బలహీనులుగా మనము ఆలోచన చేస్తుంటాం. కొన్నిసార్లు మనము బలహీనులుగా ఉంటాం. ప్రియమైన వార్లరా, కీర్తనల గ్రంథంలో దావీదు
కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 27వ కీర్తనలో 27వ కీర్తనలో మొదటి వచనం, మొదటి చరణం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? అలాగే 3వ వచనం 27:3, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ధైర్యము విడువకుందును అంటున్నాడు దావీదు. ఆయన భయపడడంట. ఎందుచేత భయపడడు? యెహోవా నాకు వెలుగు అంటున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడయ్యా. నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి నేను ఎవరికి భయపడుదును అంటున్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, ఒక 100 మంది, ఒక పెద్ద గుంపు వచ్చినా కూడా నా హృదయము భయపడదు. జ్ఞాపకము చేసుకున్నాం, దేవుడు మనకు రక్షణగా ఉంటే, తోడుగా ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు. దావీదు మహారాజు చెబుతున్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అంటున్నాడు. ప్రియమైన వార్లరా, జ్ఞాపకము చేసుకుందాం. నిర్గమకాండములో 34వ అధ్యాయంలో, నిర్గమకాండములో 34వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఆ 14వ వచనంలో కూడా నేను చివరిలో నేను చదివి వినిపిస్తాను. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? రోషము కలిగినటువంటి దేవుడు. నిర్గమకాండంలోనే 20వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. కొంత వెనక్కి వెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయములో 5వ వచనములో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. రోషము గల దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? రోషము గల దేవుడు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. మన ప్రభు గురించి ఒక మాట చూద్దాం. నూతన నిబంధనలో యోహాను సువార్తలోనే ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం.
యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తండ్రి నేను రోషము గల దేవుడు అంటున్నాడు. మన ప్రభువు కూడా తండ్రి నామమున వచ్చి ఉన్నాడు. మన ప్రభువు కూడా రోషము కలిగినటువంటి దేవుడు. మన ప్రభువు కూడా బలవంతుడు. తండ్రికి ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి వాడు. మన ప్రభువు కూడా రోషము కలిగినటువంటి దేవుడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన నామము రోషము కలిగినది అని చూశాం. మన ప్రభువు కూడా రోషము కలిగినటువంటి దేవుడు. ప్రియమైన వార్లారా, జ్ఞాపకము చేసుకుందాం. మరొక లక్షణం ఉందయ్యా మన దేవునికి. ఇంకొక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటి అని ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథములో, సామెతల గ్రంథము 8లో, సామెతల గ్రంథము 8 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము అంటున్నాడు. ఆలోచన, జ్ఞానము, ఈ రెండు ఎవరి వంట? నా వశము అంటున్నాడు దేవుడు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. పరాక్రమవంతుడు, బల శౌర్యము కలిగినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు. అలాగే ఆలోచన చెప్పేవాడు, లెస్సైనటువంటి జ్ఞానము ఇచ్చేవాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే సామెతలు 24లో ఒక మాట జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథం 24లో కూడా మూడవ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రియమైన వార్లారా, ఒక 2 నిమిషాలు ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఈ రోజుల్లో డబ్బు వలన ఇల్లు కట్టబడుతుంది, కానీ దేవుడు అంటున్నాడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు అంటే ఏమిటయ్యా? మోల్డింగ్ వేసిండేదంతా ఇల్లేనంటారా? ఆలోచన చేద్దాం. ఇల్లు అంటే భద్రత కలిగినటువంటి స్థలం. ఒక భద్రత, ఒక మనిషికి ఒక భద్రత. ఇల్లు అంటే సురక్షితమైనది. సురక్షితమైనది అంటే ఏ అపాయము అక్కడ ఉండదు అని మనం ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఆలోచన చేస్తే ఇల్లు అంటే సంతోషము కలిగినటువంటి స్థలం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ప్రియమైన వార్లారా, మోషేకి నాకు ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుంటున్నాను. మోషేకి ఒక ఇల్లు ఇచ్చారు. మోషేకి బ్రదర్ ఒక ఇల్లు ఎవరిచ్చారు?
మొట్టమొదట ఎవరిచ్చారు అని ఆలోచన చేస్తే మోషే వాళ్ళ అక్క ఇచ్చింది. మోషే వాళ్ళ అక్క మిరియాం ఇచ్చింది. ఎలా అంటే నిర్గమకాండంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నిర్గమకాండము 2:7. మోషే అంతకుముందు ఒక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 2వ వచనం కూడా చదువుకుందాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. మోషేని 3 నెలలు దాచిపెట్టింది వాళ్ళ తల్లి. ఆ తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వానిని ఉంచగా వాళ్ళ తల్లి 3 నెలలకు మించి కాపాడలేకపోయింది. ఆ తరువాత ఏం జరిగింది? 7వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మోషే వాళ్ళ అక్క ఫరో కుమార్తెతో, మోషే వెళ్ళాడు, మోషేని ఆ నదిలో చూశారు, ఫరో కుమార్తె తీసుకొనింది. అప్పుడు మోషే వాళ్ళ అక్క ఏమంటుంది? ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వస్తున్నా నేను. మిరియాము మోషే కొరకు ఒక హెబ్రీ స్త్రీలలో ఈ బిడ్డను మరి హెబ్రీ స్త్రీలలో పెంచుకొనుటకు, ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అనెను. ఆ తరువాత 10వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకము చేసుకుంటే, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత, అంటే పాలు మరిచిపోయిన తరువాత, కొన్ని నెలల తర్వాత, లేదు సంవత్సరాల తర్వాత అనుకుందాం, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. మళ్ళీ వాళ్ళమ్మ ఏం చేసింది? ఫరో కుమార్తె వద్దకు తీసుకొని వచ్చింది మోషేను. అతడు ఆమెకు ఏమవుతాడు? అతడు ఆమెకు కుమారుడైనాడు. ఒక ఇల్లు. ఇప్పుడు ఏడున్నాడు మోషే? ఫరో కుమార్తె వాళ్ళ ఇంటిలో ఉన్నాడు. ఒక ఇల్లు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. 3 నెలలు పైనటు వాళ్ళు పెంచలేకుండా పోయినారు, దాచలేకుండా పోయినారు అప్పుడున్నటువంటి ఆ పరిస్థితిలో. కానీ మోషే వాళ్ళ అక్క మోషేకు ఏమిచ్చింది? ఒక భద్రతనిచ్చింది, ఒక సురక్షితమైనటువంటి స్థలాన్ని ఇచ్చింది. ఇది దేని వలన సాధ్యమైనది? జ్ఞానము వలన. అమ్మా, దేని వలన? జ్ఞానము దేవుడు అని మనం సామెతల్లో 8వ అధ్యాయంలో చూస్తున్నాం. జ్ఞానం అంటేనే దేవుడు. ఆ జ్ఞానము ఆ బిడ్డకు ఉండింది. ఆ బిడ్డకు ఆ జ్ఞానం ఉండిందంటే దేవునికి ఇష్టురాలుగా ఉండింది. కాబట్టి అంత ధైర్యంగా మోషేను భద్రపరిచింది. ఆ ఫరో కుమార్తెకు వాళ్ళ ఇంటిలో మోషే నివసించడానికి వాళ్ళ అక్క చేసినటువంటి పని జ్ఞాపకము చేసుకున్నాం. మిరియాము జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. మిరియాము బలమైనటువంటి స్త్రీ. బల శౌర్యము, అంత ధైర్యం లేకపోతే
వాళ్ళతో వెళ్ళి మాట్లాడేదానికి అవకాశం ఉండేది కాదు. తెలివి కలిగినటువంటి ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము శక్తివంతులుగా ఉండాలి, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అంటే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. జ్ఞాపకము చేసుకున్నాం, దేవుని బిడ్డలమైనటువంటి మనము బలవంతులుగా ఉండాలి. బలము ఉండాలంటే మనకు దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉంటేనే మనకు బలం. దావీదు మహారాజు చెప్పినాడు, దేవుడు ఉంటేనే బలం. నేను ఎవరికి దండు దిగినా కూడా నా హృదయం భయపడదు అంటున్నాడు దావీదు మహారాజు. జ్ఞాపకము చేసుకుందాం, దేవుడు జ్ఞానము, దేవుడే జ్ఞానము. ఆ జ్ఞానం అంటే దేవుడే. దేవుణ్ణి కలిగి ఉంటే మనము జ్ఞానము కలిగి ఉండేవాళ్ళం. ప్రియమైన వారలారా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని చేత దీవించబడ్డాడు. దేవుని వరము పొందుకున్నటువంటి సొలొమోను, ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ప్రారంభ దశలో సొలొమోను దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు. ఆ తరువాత దేవుణ్ణి మరిచిపోయి తన ఇష్టానుసారంగా అనేకమైనటువంటి భార్యలను కలిగి ఉండి తన ఇష్టానుసారంగా కార్యకలాపాలు జరిగించాడు. చివరి రోజుల్లో బుద్ధి తెచ్చుకున్నటువంటి సొలొమోను ఏమంటున్నాడు? వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం అంటున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో అప్పుడు సొలొమోనుకి అర్థమైంది, వ్యర్థం వ్యర్థం. అనేకమైనటువంటి తన మనసుకు నచ్చినవన్నీ చేసి చివరికి ఆయన చెప్పినటువంటి మాట వ్యర్థం వ్యర్థం, వ్యర్థమే అంటున్నాడు, సమస్తము వ్యర్థమే అంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయములో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి ఒక 2 వచనాలు చదువుకుందాం. జ్ఞానులతో సమములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. అమ్మా, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు ఏమిస్తుందంట? తేజస్సు. ఆ జ్ఞానం ఉంటే ఒక తేజస్సు. దేవుడు మనలో ఉంటే మనకొక తేజస్సు. అది మనము అది కొందరికే అది అర్థమవుతుంది. దేవుడు కొంతమంది దైవజనులను చూస్తున్నాం, భక్తి కలిగినటువంటి వాళ్ళను చూస్తే వాళ్ళలో ఒక తేజస్సు, ఒక ఆకర్షణ. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును అంటున్నాడు. దాని వలన వారి మోటుతనము మార్చబడును. వాళ్ళు ఆ కఠినముగా ఉండేవాళ్ళు కూడా మార్చబడతారు. దేవుని జ్ఞానం ఉంటే, దేవుడు ఉంటే మనిషిలో. 3వ వచనంలో, నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని
రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. అయ్యా, 3వ వచనంలో ఏమంటున్నాడు సొలొమోను? నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటూవని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళ, ఒట్టు పెట్టుకోవడం అంటే ఏం సురేష్? ఒట్టు పెట్టుకోవడం అంటే బ్రదర్? ప్రామిస్, అంతే కదా? ప్రామిస్, ఒట్టు పెట్టుకొని అంటున్నాడు. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. మనం ఎప్పుడు ప్రామిస్ చేస్తాం? మనం దేవునికి బాప్తిస్మము తీసుకునేటప్పుడు మనము దేవునితో ఏం చేస్తాం? ఒట్టు పెట్టుకుంటాం. అవునా? మనము దేవునితో ఒట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళము, మనము బాప్తిస్మము తీసుకున్నటువంటి వాళ్ళము, దేవునితో మనము ప్రమాణము చేసినటువంటి వాళ్ళము. దేవునితో మనం ప్రమాణం చేస్తాము. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటూవని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు. మన రాజుకు లోబడాలి. మనం దేవునితో మనము ఒట్టు పెట్టుకున్న వాళ్ళము, దేవునికి మనము లోబడాలి. రాజుకు లోబడమంటున్నాడు సొలొమోన్. జ్ఞాపకము చేసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఒట్టు పెట్టుకున్న వాళ్ళము, మనము దేవునికి లోబడి జీవించవలసినటువంటి వాళ్ళము. ఆయన కట్టడలకు లోబడి మనము జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరిస్తామో, ఆయనకు మనం ఎప్పుడైతే మాటిస్తామో, ప్రమాణము చేస్తామో, దేవుని ఆజ్ఞకు లోబడి మనం జీవించాలి. జ్ఞాపకము చేసుకుందాం. యోహాను సువార్తలో 13, యోహాను సువార్త 13లో 34వ వచనంలో నేను ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఒక క్రొత్త ఆజ్ఞ, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒకరినొకరు ప్రేమింపవాలెనని. యోహాను సువార్త 13:34 ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియమైన వార్లరా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. జ్ఞాపకము చేసుకుందాం. మనము దేవునికి ఒట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళం. ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళుగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, 1 పేతురులో ఒక మాట జ్ఞాపకము చేసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తులును వినయ మనస్కులునైయుండుడి. 9వ వచనం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణను అయినను చేయక దీవించుడి.
అలా ఉండాలంటే మనం. ప్రియమైన వార్లరా, సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి ఒకరి బాధల్లో ఒకరు పాలు పంచుకోమంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించాలని చెప్పిన ప్రభువు అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే, మొదటి పేతురులో మనం చదువుకున్న వాక్య భాగములో మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి మనం పరామర్శించుకోవడం, ఆ కష్టములో, ఆ బాధలో, ఆ దుఃఖములో మనము కూడా అంటే ఓదార్చే వాళ్ళుగా ఉండాలి. ఆ బాధను కొంత తగ్గించే వాళ్ళుగా ఉండాలి. 9వ వచనములో 8వ వచనములోనే సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ప్రియమైన వార్లరా, కరుణ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. సహోదర ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. వినయము అనేది ఉండాలి మా మనసులో. వినయ మనస్కులుగా ఉండాలి. 9వ వచనములో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి. దీవించే వాళ్ళుగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. శోభన్ బాబుకి ఎంతమంది దూషిస్తున్నారంటే మేము అప్పుడు తెలుసును కాబట్టి కొన్ని విషయాలు, అది ఆ మాటలు విని ఈయన గనక దూషిస్తే ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటాడని అయితే నేను అనుకోను. ప్రతి దూషణ చేసే వ్యక్తిగా ఆయన లేదు గనుక ఉన్నాడు. ప్రతి దూషణ చేస్తుంటే, దూషణకు ప్రతి దూషణ చేస్తుంటే ఆయన మందిరంలో అయితే ఉండుండడు, ఎక్కడో ఉండుంటాడు. ప్రియమైన వార్లారా, జ్ఞాపకము చేసుకుందాం. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంట. అలా ఉండాలి దేవుని బిడ్డలు. ఆ రీతిగా మనం జీవించాలి. జ్ఞాపకము చేసుకుందాం. ఒకరినొకరు ప్రేమించాలనే ఆజ్ఞ. 1 యోహాను పత్రికలో చివరగా 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయములో 4వ వచనం. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరంటే మనమందరం దేవుని సంబంధులు. మీరు దేవుని దృష్టిలో మనమందరము చిన్నపిల్లలమే. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు, జయించారు మీరు అంటున్నాడు. మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరుండారు లోకంలో? ఎవరమ్మా లోకంలో ఉండేది? అపవాది. అపవాది గర్జించు సింహము వలె ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనలో ఎవరుండాలి అని ఇక్కడ మనకు అర్థము. ఎవరుండాలి మనలో? దేవుడు ఉండాలి. మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు యేసుక్రీస్తు. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు.
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అపవాదిని జయించారు మీరు అంటున్నాడు. మనం ఓడిపోతుంటాం, అప్పుడప్పుడు పడిపోతుంటాం, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ ఉన్నవాడిని లోపల ఉండాలా, మన హృదయంలో ఉండాలి మనం దేవుడు, అప్పుడే మనం జయించగలుగుతాం. లోపల ఖాళీగా ఉంటే మనం జయించలేము. మన హృదయంలో దేవుడు ఉంటేనే మనం సాధించగలం. అపవాది శోధనల నుండి, అపవాది ఆ వలల నుండి, ఉచ్చుల నుండి మనము జయించగలం. అపవాదిని మనం జయించగలం. మీలో ఉన్నవాడు మనలో ఉన్నాడా అమ్మా? మనలో ఉన్నాడమ్మా? దేవుడు ఉన్నాడా హృదయంలో? జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువు బలవంతుడు, పరాక్రమవంతుడు, శౌర్యము కలిగినటువంటి దేవుడు. మనము కూడా బలవంతులమే అంటున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మహిమగల రాజుకు బిడ్డలమైనటువంటి మనము. ఎవరు మన రాజు? మహిమ కలిగినటువంటి రాజు. ఆ మహిమ కలిగినటువంటి రాజు బిడ్డలమైనటువంటి మనము మన రాజుకు మహిమ తెచ్చేవాళ్ళుగా ఉండాలి. దేవునికి ఘనత మహిమ చెల్లించే వాళ్ళుగా ఉండాలి. దేవుని నామమునకు సిగ్గు తెచ్చే వాళ్ళుగా మనము జీవించకూడదు. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయన నామమునకు మహిమ. ఆయన చెప్పిన మార్గములలో మనము నడువడమే ఆయన నామమునకు మహిమ. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉన్న వాణ్ణి జయించాలంటే మన హృదయంలో దేవుడు ఉండాలి. అప్పుడే మనము బలవంతులం. మనలో దేవుడు ఉంటేనే మనము శక్తిమంతులం. జ్ఞాపకము చేసుకున్నాం. మెడ్రాస్లో ఆయన జైపాల్ బ్రదరు టీవీలో ఒక మాట చెప్పడం నేను విన్నాను. ఈ సాతాను శోధన, సాతాను యొక్క దృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటుందయ్యా అంటే, ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళ మీదే ఉంటుందంట. సాతాను దృష్టి ఎవరి మీద ఉంటుంది అని చెబుతున్నాడు. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ఆ గర్జించు సింహము దృష్టి ఉంటుందంట. అపవాది యొక్క దృష్టి. జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంత భక్తిగా ఉన్నామే, ఇంత పరిశుద్ధంగా ఉన్నామే, మన ఇంటిలో ఎందుకు గొడవ, మా ఇంటిలో ఎందుకు శ్రమ, ఎందుకు ఈ యొక్క బాధ, ఎందుకు ఈ నష్టం ఎందుకు అని మనము బాధపడుతుంటాం. దేవుని బిడ్డగా కొనసాగుతున్నానే, ఆయన వాక్యానుసారం జీవిస్తున్నానే, ఎందుకయ్యా, ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి ఒక ఇదే అని మనం బాధపడుతుంటాం. జ్ఞాపకం చేసుకుందాం. ఆ అపవాది దృష్టి ఎవరైతే భయభక్తులు కలిగి, ఎవరైతే విశ్వాసము కలిగి, ఎవరైతే వాక్యానుసారం ఉంటారో వాళ్ళకే కొంత ఎక్కువగా ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన వస్తుంది అని చెప్తున్నా. జ్ఞాపకం చేసుకున్నాం.
మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాడిని జయించాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువుని మనము కలిగి ఉండి ఆ అపవాదిని జయించడానికి శక్తి కలిగినటువంటి వాళ్ళగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి దేవా, మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు దీవించి ఇచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలములో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు సహాయం చేశారు. మీ మరణ పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు మీకు స్తోత్రాలు, వందనాలు. బలవంతుడైనటువంటి దేవుని బిడ్డలమైన మేము బలవంతులుగా ఉండాలంటే మిమ్మల్ని కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేసినందులకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేసుకుంటున్నాం. నాయన, చేరి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టములో ఉన్నారు మీరు ఎరిగి ఉన్నారు. సమస్తము తేటగా మీరు చూస్తున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని ఆదరించమని, ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, జ్ఞాపకము చేసుకోండి, ఓదార్చండి, ఆదరించండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. గర్భఫలము కొరకు నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి నాయనా. దేవా, మీ కంటికి కనబడని సృష్టమంటూ లేదని మీరు చెప్పిన మాటను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలుగా, మీ సంతానముగా మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను కోల్పోకుండా, పోగొట్టుకోకుండా, జార విడుచుకోకుండా కాపాడుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును నాయన, మేమిచ్చినటువంటి మాట, మేమిచ్చినటువంటి వాగ్దానమును మేము జ్ఞాపకము చేసుకొని మీ కట్టడలకు లోబడి మేము జీవించడానికి నిత్యము నాయన మీ వాక్యముతో మమ్మల్ని నాయన గద్దించి మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానై ఉన్నటువంటి యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళ అందరికీ మరొకసారి వందనాలు. కూడిక ముగిసింది. అందరికీ వందనాలు. సార్ లైన్లో ఉన్నారా?